హలో అండి, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? అవిసె గింజలు అండ్ నువ్వుల లడ్డూలు అనమాట. ఎస్పెషల్లీ ఈ కాంబినేషన్ లడ్డూలకి ఒక మంచి పర్పస్ ఉంది. అదేంటంటే మోకాళ్ళ మధ్య ఉండే కాట్లేజ్, అదేనండి గుజ్జు జిగురు అంటారు కదా, ఆ గుజ్జుని ఏర్పరచడంలో ఇది ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఇనుప బాండీలో 250 గ్రామ్స్ అవిసె గింజల్ని సిమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ అవిసె గింజల్ని ఫ్లెక్స్ సీడ్స్ అని కూడా అంటాం. అదేవిధంగా తెల్ల నువ్వుల్ని 250 గ్రామ్స్ తీసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో 40s టచ్ అయిన కొందరిలో తరచూ వింటున్న సమస్య ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు. అసలు మోకాళ్ళ నొప్పులు కారణం ఏంటి? రెండు మోకాళ్ళ చిప్పల మధ్య ఉండే కాట్లేజ్ అనే జిగురు తగ్గిపోవటం వల్ల రెండు మోకాళ్ళ చిప్పల మధ్య రాపిడి జరిగి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తుంటాయి. అవిసె గింజలు చక్కగా వేగిపోయినాయండి. మిక్సీ పట్టేసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కాట్లేజ్ ట్యాబ్లెట్లు రాస్తారు, రోజుకొకటి వేసుకోవాలి. దానికి బదులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ లడ్డూలు 2 చొప్పున 45 డేస్ తీసుకోండి. ఆ జిగురు ఏర్పడి మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంతేకాదండో, రెగ్యులర్గా తీసుకోవటం అలవాటు చేసుకోండి ఈ లడ్డూలు. ఫ్యూచర్లో మోకాళ్ళ సర్జరీ అని కూడా ఉండదు. సింపుల్ కదా, టేస్ట్, బలానికి బలం, ఆరోగ్యం కూడా. ఏమంటారు? ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అంతా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ ఫాలో అయ్యే కదా, అంత ఫిట్గా అంత బలంగా ఆరోగ్యంగా. సో మనం కూడా ఇప్పుడు మొదలెడదాం. సో మన లైఫ్ స్టైల్ని, ఫుడ్ స్టైల్ని కాస్త మార్చుకుందాం. అనవసరమైన ఫుడ్ని తీసేసి మంచి హెల్దీ ఫుడ్ మన డైట్లో చేర్చుకుందాం. ఇవి పెద్దవాళ్ళకే కాదండో, చిన్నపిల్లలకు కూడా చాలా బలం. రోజు ఒక లడ్డు చొప్పున ఇవ్వండి. బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. పిల్లలు బాగా ఎదుగుతారు, హెల్దీగా ఉంటారు. ఇకపోతే ఒకసారి ప్రాసెస్ చూద్దాం. అవిసె గింజలు, నువ్వులు మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత చక్కగా కలుపుకుంటే లడ్డూలు అంత టేస్ట్గా ఉంటాయి. ఇక పాకం పెట్టుకుందాం. బెల్లాన్ని బాగా చితక్కొట్టేసి కాస్త వాటర్ పోసి చక్కగా గెంటుతో కరిగేంత వరకు తిప్పండి. 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను పాకానికి. 1/2 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం పాకం. చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇలాచీ పౌడర్, అలాగే పాకం ఉడికేటప్పుడే కాస్త నెయ్యి. పాకం రెడీ అయింది. తీగ పాకం కన్నా కొంచెం గట్టిగానే అయింది. ఇంకా పిండి పోసేసుకుందాం. బాగా పిండి పోసినాక బాగా కలిసేటట్లుగా తిప్పాలి పాకాన్ని. ఇప్పుడు పాకంలో కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. రుచితో పాటు బలం కూడా. నెయ్యి పోసి బాగా కలుపుకున్నాం కదా, ఇంకా కొంచెం పిండిని ఆరనిచ్చి లడ్డూస్ కట్టుకోవటమే. కొంతమంది ఈ లడ్డూల్ని
బెల్లం పాకం పట్టకుండా బెల్లం మిక్సీ పట్టేసి అందులో ఈ అవిసె గింజలు నువ్వులు పౌడర్ యాడ్ చేసి లడ్డూలు కట్టుకుంటారు నెయ్యి వేసి. అదేంటంటే ఒక 4-5 రోజులు 1 వీక్ వరకే అవి బాగుంటాయి, కానీ డే 1 ఉన్నట్టు లాస్ట్ డే ఉండదు. ఇలా పాకం పట్టుకోవటం వల్ల లే పాకం కన్నా కాస్త ముదురు పట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే దాదాపు 20 డేస్ నుంచి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. డే 1 లడ్డు ఎలా ఉందో లాస్ట్ లడ్డు అయిపోయేంత వరకు కూడా అదే ఫ్లేవర్ ఉంటుంది. సో అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా పాకం పట్టు. బాగా నెయ్యి పోసాను కదా, చూడండి ఎంత ఆయిలీగా ఉందో. టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇదే ప్రొసీజర్లో మీరు కూడా చేసుకోండి. ముఖ్యంగా మై డియర్ లేడీస్, మీరు తినండి, ఫిట్గా ఉండండి. మనం ఫిట్గా ఉంటేనే ఫ్యామిలీని చక్కగా చూసుకోగలుగుతాం. ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా తినండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఓకేనా?